తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణన అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు. రేపు అసెంబ్లీలో కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతామని, సర్వేను అడ్డుకుంటే బలహీన వర్గాలపై దాడి చేసినట్లేనని అన్నారు పొన్నం ప్రభాకర్. కవిత గారు ఒక్కరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా, ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా, ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్ళను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండబడినటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. నిజంగా రావాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణప్పుడు కూడా ఆహ్వానించడం. ఇవాళ బీసీలకు సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే, బీసీలకు న్యాయం కావాలని కోరుకుంటే రమ్మని ఆహ్వానిస్తుంది. దానికి ఇప్పుడు నేను ప్రత్యేకించి మళ్ళీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించేది ఏం లేదు. ఎందుకంటే శాసనసభకు సంబంధించిన కార్యదర్శి గారు అందరి శాసనసభ్యులను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా ఆహ్వానించారు. వస్తాడా రాడా, వచ్చేది పోయేది, ప్రతిసారి ఇన్విటేషన్ ఎవ్రీ సెషన్కి ఇయ్యేది ఉండదు కదా. వీ వెల్కమ్. పెద్ద అయినగా గౌరవం రమ్మని కోరుతాం. అందరు ప్రతి ఒక్కరు రమ్మని కోరుతున్నారు. శాసనసభ్యులందరూ విధిగా శాసనసభకు రావాలి. ఇంత పెద్ద ఉత్సవాలు అందరూ పాల్గొనాలి. ఇది బలహీన వర్గాల మీరు అనుభవిస్తే కూడా తీసుకుంటాం.